Hello everyone, now I am going to discuss about matrices and linear system of equations, which is the unit in linear algebra and calculus M1. మనం ఈ చాప్టర్లోని ఎకలాన్ ఫామ్, నార్మల్ ఫామ్ ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటాం. అవన్నీ వెళ్ళే ముందు మనం ఇంట్రడక్షన్ అనేది చూసుకుందాం. అంటే వాట్ ఈజ్ మ్యాట్రిక్స్ అండ్ టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ అని మనకి తెలిసి ఉండాలి. అసలు వాట్ ఈజ్ మ్యాట్రిక్స్? మ్యాట్రిక్స్ అంటే ఏంటి? A system of mn numbers, real or complex, arranges in the form of an ordered set of m rows, each row consisting of an ordered set of n numbers between these symbols. This is called a matrix of order of type m cross n. This is the standard form of a matrix. అంటే మనకి ఇక్కడ ఒక మ్యాట్రిక్స్ ఫామ్ అంటారనమాట. ఇందులో మనకి రోస్ అనేవి ఉంటాయి, m రోస్. ఇందులో ప్రతి రో కూడా సెట్ ఆఫ్ n నెంబర్స్ అనమాట, కన్సిస్టింగ్ ఆఫ్ ఎన్ ఆర్డర్ సెట్ ఆఫ్ n నెంబర్స్. ఇక్కడ చూడండి, దీన్ని మనం ఏమంటాము అంటే కాలమ్స్ అని అంటాం. ఏమంటామంటే మనం కాలమ్స్ అని అంటాం. మనం ఇందులో ఉన్న ప్రతి నెంబర్స్ని కూడా, మ్యాట్రిక్స్లో ఉన్న ప్రతి నెంబర్స్ని కూడా ఏమంటాము అంటే ఎలిమెంట్స్ అని అంటాం. ఇప్పుడు 1 2 3 4 5 6 7 8 9 ఇది ఒక మ్యాట్రిక్స్ అనుకున్నాం. ఇందులో మనకి వీటిని మనం ఏమంటాము అంటే రోస్ అంటాం, వీటిని మనం కాలమ్స్ అని అంటాం. మనకి ఎన్ని రోస్ ఉన్నాయి? 3. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 3 అనమాట. దీన్ని 3x3 లేదా 3x3 మ్యాట్రిక్స్ అని మనం అంటాం. ఇవి m అంటే రోస్ డినోట్ చేస్తుంది, ఇది n కాలమ్స్ని డినోట్ చేయడం జరుగుతుంది. దిస్ ఈస్ ద స్టాండర్డ్ ఫామ్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్స్. టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏంటంటే స్క్వేర్ మ్యాట్రిక్స్. స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే మనకి స్క్వేర్ అంటే ఏంటి? ఆల్ సైడ్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. ఇక్కడ మనకి m ఈజ్ ఈక్వల్స్ టు n. హియర్ m అనేది మనం ఏమనుకుంటున్నాం? రోస్ కదా, n అంటే కాలమ్స్. అంటే ఇక్కడ చూడండి, రోస్ కాలమ్స్ అనేవి ఈక్వల్గా ఉంటే దాన్ని మనం స్క్వేర్ మ్యాట్రిక్స్ అని అంటాం. నెక్స్ట్ రెక్టాంగులర్ మ్యాట్రిక్స్. రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? రోస్ కాలమ్స్ అనేవి ఈక్వల్గా ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్, ఇది మనకి ఏ ఆర్డర్ మ్యాట్రిక్స్. ఎన్ని రోస్ ఉన్నాయి? 2 రోస్ ఉన్నాయి. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 3 కాలమ్స్. ఇది 2/3 మ్యాట్రిక్స్ అని మనం చెప్పొచ్చు. ఇది మనం ఏమంటాము అంటే రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ అంటాం. ఎందుకు అంటే నెంబర్ ఆఫ్ రోస్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్. దిస్ ఈజ్ ద రెక్టాంగులర్ మ్యాట్రిక్స్. నెక్స్ట్ ఏంటంటే రో మ్యాట్రిక్స్. రో మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే ఏ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 1 x n ఈజ్ కాల్డ్ ఏ రో మ్యాట్రిక్స్. అంటే ఏంటి? మనకి రో అనేది ఒక్కటే ఉంటుంది, కాలమ్స్ అనేవి మనకి ఎన్నన్నా ఉండొచ్చు. ఇక్కడ చూడండి, రో అనేది ఒకటే ఉంది, కాలమ్స్ అనేవి మనకి ఎన్నన్నా ఉండొచ్చు. కాబట్టి దిస్ ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ 1 x n అనమాట. దీన్ని మనం రో మ్యాట్రిక్స్ అంటాం. కాలమ్ మ్యాట్రిక్స్. కాలమ్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? m x n ఫామ్లో ఉంటుంది. మనకి ఒకటే కాలం ఉంటుంది, రోస్ అనేవి m ఉంటాయి అనమాట, ఏమైనా ఉండొచ్చు. రో మ్యాట్రిక్స్ని, కాలమ్ మ్యాట్రిక్స్ మనం ఏమంటాము అంటే రో వెక్టర్స్ అండ్ కాలమ్ వెక్టర్స్ అని మనం అంటాం. ఇప్పుడు యూనిట్ మ్యాట్రిక్స్. యూనిట్ మ్యాట్రిక్స్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి 1 అనేది ఉంటుంది, డయాగ్నల్ ఎలిమెంట్స్ అంటాం వీటిని. ఇక్కడ మాత్రం 1 ఉంటుంది, మిగతావన్నీ కూడా జీరోస్ అనేవి ఉంటాయి. ఇది మనకి ఎలా డినోట్ చేస్తారు అంటే IN అనమాట. IN. n అనేది ఏంటి అంటే ఆర్డర్. ఇక్కడ చూడండి, 2/2 ఆర్డర్ కదా, కాబట్టి I2. ఇక్కడ 3/3 ఆర్డర్ కదా, కాబట్టి 3 అనమాట, I3 అని మనం చెప్పచ్చు. నెక్స్ట్ జీరో మ్యాట్రిక్స్. జీరో మ్యాట్రిక్స్ అంటే ఏంటి? ఒక మ్యాట్రిక్స్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా, అన్ని ఎలిమెంట్స్ కూడా జీరో అయిపోతే దాన్ని జీరో మ్యాట్రిక్స్ అని మనం అంటాం. నెక్స్ట్ డయాగ్నల్ ఎలిమెంట్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్. డయాగ్నల్ ఎలిమెంట్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? ఇక్కడ ఒక మ్యాట్రిక్స్ కదా, దీని యొక్క పొజిషన్ ఇది చూడండి, మనం ఇందాక తీసుకున్నాం కదా, ఇది మనకి ఫస్ట్ రో ఫస్ట్ కాలం, కాబట్టి ఇది ఏ అనుకోండి, A11. ఇది మనకి ఫస్ట్ రో సెకండ్ కాలం, A12. ఫస్ట్ రో థర్డ్ కాలం, A13. ఇది A21, A22, A23. నెక్స్ట్ A31, A32, A33. ఇక్కడ మనకి దీన్ని మనం I అంటాం, దీన్ని J అంటాం అనమాట. I ఈజ్ ఈక్వల్స్ టు J రావాలి. ఇక్కడ చూడండి, I ఈజ్ ఈక్వల్స్ టు J, I ఈజ్ ఈక్వల్స్ టు J, I ఈజ్ ఈక్వల్స్ టు J. వీటిని మనం ఏమంటాము అంటే డయాగనల్ ఎలిమెంట్స్ అని అంటాము. ఓకే, డయాగనల్ ఎలిమెంట్స్. ఓకే, డయాగనల్ ఎలిమెంట్స్ అని మనం అంటాం.
ఇక్కడ చూడండి 1, 5, 9 అనేవి మనకి డయాగనల్ ఎలిమెంట్స్. ఇప్పుడు ప్రిన్సిపల్ డయాగనల్ ఏంటంటే ఇక్కడ ఉన్న ఎలిమెంట్స్ని డయాగనల్ ఎలిమెంట్స్ అని మనం అంటాం. దీన్ని మొత్తం మనం ఏమంటాము అంటే ప్రిన్సిపల్ డయాగనల్ మ్యాట్రిక్స్ అని మనం అంటాం. ఓకే, డయాగనల్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? ఇది మనకి ప్రిన్సిపల్ డయాగనల్ మ్యాట్రిక్స్ అంటే ఈ డయాగనల్ ఎలిమెంట్స్ అన్నా కలిపి ఒక లైన్ ఉంటుంది కదా, దాన్ని మనం ఏమంటాము అంటే ప్రిన్సిపల్ డయాగనల్ మ్యాట్రిక్స్ అని మనం అంటాం. డయాగనల్ మ్యాట్రిక్స్ అంటే ఓన్లీ డయాగనల్ ఎలిమెంట్స్ మాత్రమే ఉంటాయి, మిగతావన్నీ కూడా మనకి జీరోస్ అయిపోతాయి. దాన్ని మనం ఏమంటాము అంటే డయాగనల్ మ్యాట్రిక్స్ అని మనం అంటాం. మనం ఈ మ్యాట్రిక్స్ ఏ అనుకుంటే దీని యొక్క డయాగనల్ ఎలిమెంట్స్ ఏమవుతాయి అంటే డయాగనల్ ఆఫ్ 1, 3, 5 అని మనం చెప్పచ్చు. ఓకే, ఇక్కడ చూడండి ఇది 2x2 మ్యాట్రిక్స్. ఇది ఇక్కడ డయాగనల్ ఎలిమెంట్స్ ఏంటి 1, 2 అంటే లీడింగ్ డయాగనల్ ఏమవుతుంది అంటే 1, 2 అనేది అవుతుంది. కాబట్టి దీన్ని మనం ఎలా రిప్రజెంట్ చేయొచ్చు? ఈజ్ ఈక్వల్స్ టు డయాగనల్ ఆఫ్ 1, 2 అనేది మనం రిప్రజెంట్ చేయొచ్చు. నెక్స్ట్ స్కేలార్ మ్యాట్రిక్స్. స్కేలార్ మ్యాట్రిక్స్ అంటే ఇప్పుడు ఒక మ్యాట్రిక్స్లోని ఎలిమెంట్స్ చూడండి 6 0 0 0 6 0 0 0 6 మిగతావన్నీ కూడా జీరోస్ అయిపోతాయి. ఓన్లీ లీడింగ్ డయాగనల్ ఎలిమెంట్స్ మాత్రమే ఉంటాయి. అది ఈక్వల్గా ఉండాలన్నమాట. దాన్ని మనం ఏమంటాము అంటే స్కేలార్ మ్యాట్రిక్స్ అని అనొచ్చు. ఏ నెంబర్ అన్నా ఉన్నవ్వండి, కానీ మనకి ఏమవుతుంది సేమ్ నెంబర్ అనేవి ఉండాలి, డిఫరెంట్ ఉండకూడదు. సేమ్ నెంబర్ అని ఉండాలి ఎందులో? లీడింగ్ డయాగనల్ ఎలిమెంట్స్లో. ఓకే, లీడింగ్ డయాగనల్లో అందులో ఉన్న ఎలిమెంట్స్ అనేవి ఎలా ఉండాలి? సేమ్గా ఉండాలి. దాన్ని మనం ఏమంటాము స్కేలార్ మ్యాట్రిక్స్ అని మనం అంటాము. ఈ స్కేలార్ మ్యాట్రిక్స్లో ఇది ఖచ్చితంగా మనకి స్క్వేర్ మ్యాట్రిక్స్ అనేది అయి ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే 2 మ్యాట్రిక్స్ అనేది ఎప్పుడు ఈక్వల్ అవుతుంది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ A is equals to 1, 2, 2, 4 అండ్ B is equals to 1, 2, 2, 4. ఈ రెండు ఈక్వలేనా? ఎస్, ఈక్వల్. మనం ఎలా చెప్పచ్చు? ఫస్ట్ ఏంటంటే ఆర్డర్ చూడాలి. ఇది 2x2 మ్యాట్రిక్స్, ఇది కూడా 2x2 మ్యాట్రిక్స్. నెక్స్ట్ మనం ఫస్ట్ ఏంటి మ్యాట్రిక్స్ ఒకే ఆర్డర్లో ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. తర్వాత ప్రతి ఎలిమెంట్ని కూడా చూడాలి. ఓకే, 1, 1, 2, 2, 2, 2, 4, 4. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్ అని మనం చెప్పచ్చు అనమాట. దీన్ని మనం ఏమంటాము అంటే స్కేలార్ మ్యాట్రిక్స్ అని అనొచ్చు. ఓకే, దీస్ ఆర్ ద 2 కండిషన్స్. A and B are of the same type. Aij is equals to Bij for every I and j. నెక్స్ట్ ఏంటంటే మల్టిప్లికేషన్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ బై ఏ స్కేలార్. స్కేలార్తో ఒక మ్యాట్రిక్స్ని ఎలా మల్టిప్లై చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక స్కేలార్ 2 అనేది. ఒక మ్యాట్రిక్స్ని తీసుకున్నాను 2x2 1, 2, 3, 4. దీన్ని ఎలా మల్టిప్లై చేయాలి అంటే 2 into 1 2, 2 2s are 4, 2 3s are 6, 4 3s are 12. మనం దీన్నే మల్టిప్లికేషన్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ బై ఏ స్కేలార్ అని అంటాం. దీని యొక్క ప్రాపర్టీస్ ఏమవుతుంది? ఒక మ్యాట్రిక్స్ని 0తో ఇంటూ చేస్తే మనకి ఏమవుతుంది? 0 వస్తుంది, అంటే నల్ మ్యాట్రిక్స్ వస్తుంది. మనం ఏదైనా నెగిటివ్తో మనం మల్టిప్లై చేస్తే దాన్నే మనం ఏమంటాం అంటే నెగిటివ్ అనేది వస్తుంది. దాన్నే మనం నెగిటివ్ ఆఫ్ ఏ అని అనొచ్చు. ఇక్కడ k1 k2 అనేది 2 స్కేలర్స్ అనమాట. మనం ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 2, 3 అనేది 2 స్కేలర్స్. ఒక మ్యాట్రిక్స్ అనేది 1, 2, 3, 4 తీసుకుంటున్నాను. ఫస్ట్ ఏం చేయమన్నారు అంటే k2 ఇంటూ ఏ చేస్తున్నా. k2 ఇంటూ చేస్తే ఏమవుతుంది? 2, 3, 6, 9, 12. మనకి ఏమవుతుంది? 6, 12, 18, 24. నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే ఈ రెండు ఇంటూ చేస్తున్నాను అంటే 6 ఇంటూ 3, 4. మనకి ఏమవుతుంది? 6, 12, 18, 24 అనేది అవుతుంది. రెండు ఈక్వలే కదా. అలాగే మనకి 3, 2, 1, 2, 3, 4. ఇలా చేసినా సరే మనకి ఏమవుతుంది? సేమ్ అనేది వస్తుంది అనమాట. ఇవే ప్రాపర్టీస్. ఓకే, చూడండి ఇవన్నీ ఈక్వల్ అవుతాయి అనమాట. k1 k2 అనేవి ఏంటి? స్కేలార్స్. ఇక్కడ మనకి k ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఏ అనేది 0 అయింది, k నాట్ ఈక్వల్ టు 0. k నాట్ ఈక్వల్ టు 0 అయిందంటే ఏ అనేది 0 అవుతుంది ఆటోమేటిక్గా, అంతే కదా. ఇప్పుడు వేరేది ఫోర్త్ కండిషన్ k1 ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్స్ టు k2 ఇంటూ ఏ అండ్ ఏ ఈజ్ నాట్ ఏ నల్ మ్యాట్రిక్స్. దెన్ k1 ఈజ్ ఈక్వల్స్ టు k2. ఇప్పుడు ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ చూసుకుందాం. ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటే
ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అవ్వాలంటే అది ఖచ్చితంగా స్క్వేర్ మ్యాట్రిక్స్ అవ్వాలి. నెక్స్ట్ ఏంటి అంటే దీన్ని మనం ఏమంటాం, మెయిన్ డయాగ్నల్ లేదా లీడింగ్ డయాగ్నల్ అంటాం. దీనికి కిందన ఉన్న జీరోస్ అనేవి అన్ని జీరో అయిపోవాలి. అలా ఉంటే దాన్ని మనం అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అని అంటాం. కిందన ఉన్నవన్నీ జీరోస్ అయిపోవాలి. పైనే ఉంటుంది అంటే మనకి పైనే ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి. ఒక ట్రయాంగిల్ చూడండి, ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. దీన్ని మనం ఏమంటాము అంటే అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అని అంటాం. ఒకవేళ ఈ లీడింగ్ డయాగ్నల్ పైన మనకి అన్ని జీరోస్ అయిపోయాయి అనుకోండి, కిందన మనకి ట్రయాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. దాన్ని మనం ఏమంటాము అంటే లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అని అంటాం. దిస్ ఈస్ ద ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. మనం నెక్స్ట్ వీడియోలోని సిమెట్రిక్ మ్యాట్రిక్స్, క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్, ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ ఇవన్నీ కూడా నేర్చుకుందాం. Until then, take care. Bye bye. Thank you.